దగుల్ బ్యాచ్ ఈ కేడి బ్యాచ్ ఏం చేస్తుందంటే ఎవరు లేని వాళ్ళను ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళతోటి మంచి మాటలు కలుపుతుంది, మాటలు కలిపి వాళ్ళతో క్లోజ్నెస్ పెంచేసి వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ చేసి ఓ 3 నెలల 4 నెలల 5 నెలలక వాని ఏం చేస్తారు, ఖతం చేసేస్తారు. ఖతం చేసేసి అంటే ఈ 3-4 నెలల ప్రయాణంలో వాని పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ చేసింటారు. ఆ పేరు మీద నామినీ వీడు ఉంటాడు, ఏబీసీ అనేటోడు ఉంటాడు. చచ్చిపోయిందాడే ఏబీసీ అకౌంట్కి అమౌంట్ పడుతుంది. అట్లా ఫస్ట్ మరణం మీద ఇన్సూరెన్స్ వాళ్ళకి డౌట్ రాలే, కానీ 2-3 మర్డర్లు కంటిన్యూగా జరిగి వీళ్ళే నామినీ ఉన్న వరకు ఇన్సూరెన్స్ కంపెనీకి డౌట్ వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏందయ్యా అంటే ఈ దగుల్ బాచి కేడియాలు ఏం చేస్తున్నారంటే ఎవరు లేని వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేయడం, తర్వాత నామినీ వీరి పేరు పెట్టడం, అని తర్వాత చంపేయడం, ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవడం. ఇవన్నీ కూడా అంటే ఇదంతా ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని ఐడెంటిఫై చేయడం అంటే ప్రూఫ్స్ చూడాలి, ఇన్వెస్టిగేషన్ క్లూస్ తీయాలి. కొన్నిసార్లు మనం చూస్తాం అప్పుడప్పుడు దిల్షునార్ బాంబులు లేదనుకుంటే ఇంకోతోటి బాంబు, అట్లాంటి దగ్గర క్లూస్ టీమ్ ఏం చేస్తుంది, మొత్తం శాంపిల్స్ తీస్తుంది. అంటే వీళ్ళు ఆర్డెక్స్ వాడినరా, లేకపోతే జిలిస్టిన్ స్టిక్స్ వాడినరా, లేకపోతే ఇంకేదన్నా బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్ వాడినరా, ఇది కూడా ఫోరెన్సిక్ సైన్సే చేస్తుంది.